హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కాలేజీలో చేరకుంటే ఫీజు వెనక్కి అని ఒక ఆసక్తికరమైనటువంటి ఇప్పుడు కాలేజీలో లేటుగా జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. మరి టాపిక్లోకి వెళ్దాం. ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఫీజు చెల్లించి అనుకోని కారణాలతో వేరే చోట చేరాల్సి వచ్చినప్పుడు సాధారణంగా విద్యార్థులు ముందు కళాశాలలో చెల్లించిన ఫీజులను కోల్పోవలసి వస్తుంది. అయితే 2022-23 విద్యా సంవత్సరంలో చేరే విద్యార్థులు ఇలా నష్టపోకుండా యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 31 వరకు అక్టోబర్ 31వ తేదీ వరకు విద్యార్థులు తమ అడ్మిషన్లు రద్దు చేసుకున్న వేరే క్యాంపస్కు మారాల్సి వచ్చిన ఎటువంటి రుసుములు వసూలు చేయకుండా వారు చెల్లించిన మొత్తం ఫీజును కళాశాలలు తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అదే డిసెంబర్ 31 వరకు అయితే కళాశాలలు 1000 మాత్రమే ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేసి మిగతా మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కోవిడ్ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న తల్లిదండ్రులకు పిల్లల ఫీజు మరింత భారం కాకుండా ఈ వెసులుబాటు కల్పించింది. మెస్ ఛార్జీలు, హాస్టల్, ట్యూషన్ ఫీజుతో సహా మొత్తం చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేయాల్సిందిగా యూజీసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జేఈఈ, సియూఈటీ, ఇతర ప్రవేశ పరీక్షలు ఈసారి ప్రతి సంవత్సరం కంటే కాస్త ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా సమయంలో విద్యార్థులు మెస్, హాస్టల్ సేవలను వినియోగించుకోలేదు కాబట్టి అప్పుడు వారు కట్టిన ఫీజుని ఈ విద్యా సంవత్సరానికి జమ చేసుకోవాల్సిందిగా విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థులను విద్యా సంస్థలు అంగీకరించాలని కోరింది. ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ IIIT విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే తన యొక్క ఫీజు వస్తుందా లేదా అన్న సందేహం అయితే వద్దు. యూజీసీ వాళ్ళు ఆల్రెడీ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. నిర్భయంగా మనం కాలేజీలో అయితే జాయిన్ అవ్వచ్చు. కానీ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రమే మనం జెరాక్స్ కాపీలు మాత్రమే ఇవ్వండి, ఒరిజినల్స్ తర్వాత ఇస్తామని మనం మాట్లాడుకోవడం చేయాలి. మరి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను మీకు తెలియజేసినందుకు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్.